అల్వాల్ మచ్చబల్లారం డివిజన్ సూర్యనగర్లోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కేవి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన విద్యార్థి నాయకులకు పతకాలను అందించి ప్రమాణం చేయించారు. విద్యార్థులు ఉత్తమ వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను అలవరుచుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మాక్ డ్రిల్, దేశభక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జెరాడ్ శామ్యులు, వ్యాపారవేత్త కటారి అజయ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. We will discharge our duties without pride or prejudice nor fear or favor, bringing good repute. Officially you are declared children today as the captains. So thank you our guest KV Rangareddy garu. సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్కి ఇన్వైటీ లాగా వచ్చినాను. నేను నా పేరు రంగారెడ్డి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్. నేను దాదాపు 30-40 ఇయర్స్ నుండి మేము క్లాస్మేట్స్. ఈ ఓనర్ ఈ స్కూల్ హెడ్ మాస్టరు, కరెస్పాండెంట్ అంతా వీళ్ళ ఫాదరు పాత హెడ్ మాస్టర్ మరియాదాస్ గారు అని, పాత మా గురువు గారు, మా హెడ్ మాస్టర్ గారు ఉండే. నేను సేమ్ స్కూల్ చదివినాము. అందుకే స్పెషల్ ఇన్వైటీగా నన్ను పిలిస్తే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంటు, మళ్ళా 2026-27 అకాడమిక్ పీరియడ్లో వాళ్ళకి కొంచెము ధైర్యం వచ్చేలాగా, వాళ్ళకి కొంచెము స్కూల్ పేరు తెచ్చేలాగా మంచి మాటలు చెప్పి పోదామని వచ్చినాను. అంతే అండి. థ్యాంక్ యూ. సెయింట్ ఆల్ఫోన్సెస్ హై స్కూల్ సూర్యనగర్ ఓల్డ్ అల్వాల్ ఉపాధ్యాయులను ఇవాళ మా స్కూల్ యొక్క విద్యార్థులు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారండి. ఇదేంటంటే మన స్కూల్లో ఒక మాస్ డ్రిల్ కానివ్వండి, ఒక మార్చ్ పాస్ కానివ్వండి, అదే రకంగా అందరూ విద్యార్థులకు ఒక క్యాప్టెన్స్ వాళ్ళే ఎన్నిక చేసుకున్నారనమాట. ఆ క్యాప్టెన్స్కి నాయకత్వ బ్యాడ్జీలు ఇవ్వడానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ కేవి రంగారెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారండి. విచ్చేసి పిల్లలందరికీ ఈ నాయకత్వ పతాకాలని అందజేశారు. దీంతో పిల్లలకి వాళ్ళకి ఒక స్వయంగా ఆలోచించే ఒక మంచి ఫీచర్ని, ఆ తర్వాత వాళ్ళకి లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు అవి కూడా పెంపొందించుకోవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయని మేము నమ్ముతున్నామండి. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన శ్రీ కేవీ రంగారెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.